ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరో కీలక విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. 3 రోజుల పాటు ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించబోతున్నారు. కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 25 సమావేశాల్లో పాల్గొంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడమే ప్రధాన అజెండాగా ముందుకు సాగనున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతమే ధ్యేయంగా ఈ పర్యటన సాగబోతోంది. కొద్దిసేపటి క్రితమే ఆయన దుబాయ్ బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. దుబాయ్లో అడుగుపెట్టిన వెంటనే ఆయన తన అధికారిక కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రభుత్వ ప్రతినిధులతో 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 14 1-to-1 భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలుంటాయి. ఇక వీటితో పాటు 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, సిఐఏ ఆధ్వర్యంలో ఒక రోడ్ షో, తెలుగు ప్రవాసులతో మరో సమావేశం సహా మొత్తం 25 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ప్రతిరోజు దాదాపు 5-6 సమావేశాలు ఉండేలా టూర్ను ప్లాన్ చేసుకున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్, విదేశీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా అక్కడికి చేరుకుంటారు. అందులో భాగంగా ఇవాళ ఏ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు, ప్రధానంగా ఏ అంశాల గురించి అక్కడ చర్చించబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెలలో జరగబోతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖలో జరగబోతుంది 14-15 తేదీల్లో. అది కొంత ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సన్నాహకాలు చేస్తుంది. దీనిలో భాగంగా వివిధ దేశాలకు కూడా వెళ్తూ ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే సింగపూర్ లో కూడా పర్యటించారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం అయితే దుబాయ్ వెళ్తుంది. అక్కడ కూడా పారిశ్రామికవేత్తలతో మాట్లాడబోతున్నారు. ఈ రోజు ప్రధానంగా 5 కీలకమైన సంస్థలతో మాట్లాడబోతున్నారు. ఏ ఇండస్ట్రీ ఏదైతే శోభా గ్రూప్, అదేవిధంగా షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లోదా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అవబోతున్నారు. అదేవిధంగా ఈ రాత్రికి దుబాయ్లో సిఐఏ రోడ్ షో ఒకటి ఉంటుంది. ఆ రోడ్ షోలో ఏదైతే పార్ట్నర్షిప్ సమ్మిట్ గురించి ఆయన ప్రధానంగా అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకి వివరించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా దానికి ఏదైతే పార్ట్నర్షిప్ సమ్మిట్ కి చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పైగా రావడం జరిగింది. విశాఖలో కూడా గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ కి ఒప్పందం కూడా జరిగిన పరిస్థితిలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరి చూపు ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానికి తగ్గ విధంగా ఏదైతే పారిశ్రామికవేత్తలు మరింత ఆకర్షించే విధంగా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే 3వ రోజు చంద్రబాబు పర్యటన, దుబాయ్ పర్యటనలో భాగంగా 3వ రోజు తెలుగు డయాస్పోరా అంటే తెలుగుకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు దుబాయ్లో పెద్ద ఎత్తున్నారు. వారందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా ఇండస్ట్రియల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు, షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన చర్చించబోతున్నారు. చంద్రబాబుతో పాటు టీజీ భరత్, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్తున్నారు. ఈడీపీ ప్రతినిధులు కూడా వెళ్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకంటే గూగుల్ ఏదైతే డేటా సెంటర్ ఒప్పందం జరిగిందో దాని తర్వాత ప్రపంచం దృష్టిని ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తుంది. విశాఖ పెద్ద ఐటీ హబ్ గా రెడీ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒకవైపు లోకేష్ తిరుగుతున్నారు. లోకేష్ ఇప్పటికే సింగపూర్ లో కూడా పారిశ్రామికవేత్తల్ని అక్కడ సమావేశాలు పెట్టి ఆహ్వానించారు పెట్టుబడి సదస్సుకి. ఇప్పుడు సింగపూర్ లో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా లోకేష్ పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి కూడా పారిశ్రామికవేత్తల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు కూడా ఈ రోజు దుబాయ్ లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. తర్వాత వచ్చే నెల మొదటి వారంలో లండన్ కూడా వెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసే విధంగా కూడా చంద్రబాబు అహార్నెస్ లో కష్టపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. చంద్రబాబుతో పాటు ఉన్నతాధికారుల బృందాలు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. అదేవిధంగా దుబాయ్కి చెందిన పారిశ్రామికవేత్తలతో కూడా చంద్రబాబు సమావేశం అవుతున్నారు. దుబాయ్కి చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు అక్కడ ఉన్న యుఏఈకి సంబంధించిన ప్రభుత్వ ప్రతినిధులతో కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దుబాయ్కి సంబంధించిన ప్రభుత్వం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ముఖ్యమంత్రి వారిని ఒప్పించే విధంగా ప్రయత్నాలు అయితే ప్రారంభిస్తున్నారు. ఈ విధంగా 3 రోజుల పాటు కూడా చంద్రబాబు 25 సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం గురించి, ఎటువంటి ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఇక్కడ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అని కూడా వారికి వివరించే అవకాశం ఉంది. నిన్న నారా
నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఏదైతే రొయ్యలకు సంబంధించిన ఎగుమతికి సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రయత్నాలు కూడా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా మరింత కృషిని అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ రవిచంద్.